చక్కటి విషయాలు తెలియజేస్తుంటారు. కాశీ వంటి పుణ్యక్షేత్రానికి సంబంధించి కొన్ని వివరాలు తెలిస్తేనే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. అటువంటిది ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు ప్రతి వివరంగా చెప్తూ వస్తున్నారు కదా. ఈ రోజు కాశీకి సంబంధించి ఏం చెప్పబోతున్నారు? మనకి కాశీ క్షేత్రం గురించి చెప్పుకుంటేనే చాలా ఆనందంగా అనిపిస్తుంది. కాశీ క్షేత్రం అనుకోగానే మనకి ఆ విశ్వనాథుడి తర్వాత గుర్తుకొచ్చేది ఏంటన్నా? గంగా నది. మరి అంత పరమ పావనమైనటువంటి గంగా నది, అసలు ఆ గంగా నదికి అంత ప్రాశస్త్యం రావడానికి కారణం ఏంటి? అసలు ఆ గంగా నది వైభవం ఏంటి? అసలు ఆ గంగకి అంత పవిత్రత రావడానికి కారణం ఏంటి అన్నది ఒక్కసారి తలుచుకుంటే కనుక మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళన అయిపోతాయి. మరి గంగా నది ఎన్నో ప్రదేశాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఎన్నో ప్రదేశాల్లో ప్రవహిస్తూ ఉన్నప్పటికీ కూడా కాశీలో ప్రవహించేటటువంటి గంగా నదికి అంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండడానికి కారణం ఏంటి? మనం అందరం కూడా ఏం చేస్తాం, కాశీ క్షేత్రానికి వెళ్తే అక్కడి నుంచి గంగ తెచ్చుకుంటాం. కాశీ గంగా అంటాము. ఏ హరిద్వార్ గంగో ఇంకెక్కడి గంగో అనము. అలా అనడానికి కారణం ఏంటి? పైగా కాశీలో ఉండే గంగ ఎలా ప్రవహిస్తూ ఉంటుంది? ముందు ముత్తైదువలాగా. అసలు ఏంటంటే ఎవరు స్నానం చేసినప్పటికీ కూడా ఆ నదిలో భయం లేకుండా ఉండేటట్టుగా చాలా ప్రశాంతంగా నిండు ముత్తైదు ఎలా ఉంటుంది? చక్కగా ఇంత బొట్టు పెట్టుకొని ఎంతో అనుకువగా ఎంతో నెమ్మదిగా చక్కగా భుజం చెట్టు కొడుగు కప్పుకొని ఎంతో చక్కగా నిండుగా ఉంటుంది. మరి కాశీలో ఉండేటటువంటి గంగ కూడా అలాగే నిండు ముత్తైదులా ఉంటుంది. అలా నిండు ముత్తైదులా ఉండేసరికి ఏ వయసు వారైనా కూడా గంగలో స్నానం చేసేటప్పుడు భయం ఉండదు. మరి హరిద్వార్లో ఉండేటటువంటి గంగ బాలా త్రిపుర సుందరిలా ఉంటుంది. అంటే ఆ చెరిని మనం తట్టుకోలేము. అందుకని హరిద్వార్లో ఏం చేస్తాము, ఇనప గొలుసులు కట్టేసి ఉంటాయి అటుపక్క ఇటుపక్క. ఇనప గొలుసులు పట్టుకుని గంగలో మునుగుతాము. అంటే ఆ చెరి బాలా త్రిపుర సుందరి కదా, చిన్నపిల్ల కాబట్టి దూకుడు స్వభావం కలిగి ఉండి ఆ గంగ అక్కడ అలా ప్రవహిస్తూ ఉంటుంది. కానీ కాశీ గంగ నిండు ముత్తైదులా ఉండి మనల్ని అనుగ్రహించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మనకి ఏ నదికి ఉండేటటువంటి ప్రాశస్త్యం ఆ నదికి ఉంటుంది. కానీ కాశీ గంగకి అంత ప్రాశస్త్యం రావడానికి కారణం ఏంటి? ప్రతి మానవుడు కూడా ఏ దేశంలో ఉన్నటువంటి వారైనా కూడా పుట్టినప్పటి నుంచి వారు చనిపోయే లోపల ఒక్కసారి గంగలో మునగాలనుకుంటారు. ఒక్కసారి ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలనుకుంటారు. మనం కాశీ విశ్వనాథుడి గురించి తెలుసుకున్నాం, మణికర్ణిక ఘాట్ గురించి తెలుసుకున్నాము, అలాగే కృత్తివాసేశ్వర లింగం గురించి తెలుసుకున్నాము. ఇలా ఎన్నో అద్భుతాలను తెలుసుకున్నాము. మరి ఈ కాశీ గంగకి ఇంత ప్రత్యేకత రావడానికి కారణం ఏంటంటే అసలు గంగా ఆవిర్భావం ఎలా జరిగింది? ఈ గంగా ఆవిర్భవించడానికి కారణం ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే ముందుగా మనము కాశీ గంగకి అంత పవిత్రత రావడానికి కారణం ఏంటో కనుక మనం అవలోకిస్తే కనుక కాశీ వచ్చేంత వరకు కూడా గంగ దక్షిణంగా ప్రవహిస్తూ ఉంటుంది. దక్షిణంలో ఏముంటుంది? శ్మశానం ఉంటుంది. కాబట్టి అక్కడి వరకు ఆ కాశీ వచ్చేంత వరకు గంగ దక్షిణముఖంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కాశీ క్షేత్రం వైపుకి వస్తుందో అప్పుడు అది ఉత్తరాభిముఖం అవుతుంది. ఉత్తరాభిముఖం అవ్వటే ఏంటి? ఉత్తరాభిముఖంగా ఎవరుంటారు? దేవతలుంటారు. అంటే నువ్వు జన్మనిస్తావు, మానవ జన్మ చాలా గొప్పమైంది. ఈ జీవి ఇప్పుడు నువ్వు ఈ మానవ జన్మలో ఉన్నావు కానీ నువ్వు ఉద్ధరించుకోవాలి. ఒక్కసారి నువ్వు మానవ జన్మ వచ్చింది, మళ్ళీ ఈ జన్మ వస్తుందో లేదో తెలియదు. కాబట్టి నువ్వు ఉద్ధరణ పొందాలి అంటే నువ్వు మన సనాతన ధర్మం ఎలా చెప్తుందో అలా ఉంటూ గంగలో ఒక్కసారి స్నానం చేస్తే చాలు, మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. గంగ అక్కడి వరకు వచ్చి కాశీకి రాగానే ఉత్తర వైపుగా తిరగటం వల్ల కాశీకి అంత పవిత్రత వచ్చింది. అంతేకాదు గంగకి అంత పవిత్రత రావడానికి కారణం ఏంటంటే శివుడి స్పర్శ కలిగింది. శివుడి స్పర్శ ఎలా జరిగింది? అసలు గంగా ఆవిర్భావానికి కారణం ఏంటి అని మనకందరికీ కూడా ఒక చిన్న సందేహం కలుగుతుంది కదా. ఇదంతా కూడా మనం ఒక్కసారి తెలుసుకుంటే కనుక మనం ఒక నిర్ణయాన్ని తీసుకుంటే, మనము ఒకటి అధిరోహించాలి అనుకుంటే మనం తప్పకుండా ఎంత కష్టపడాలో మనకి ఈ గంగావతరణం గురించి తెలుసుకుంటే కనుక మనకి అవగతం అవుతుంది.
ఇక్ష్వాకు వంశంలో సగర చక్రవర్తి అని ఒక చక్రవర్తి ఉన్నారు. ఈ సగర చక్రవర్తికి ఎంత కాలానికి కూడా సంతానం కలగలేదు. సంతానం కలగకపోయేసరికి ఆయన బిందు సరోవరంకి వెళ్ళి భృగువాశ్రమంలో ఉండి ఆయన ఎంతో తపస్సు చేశాడు. తపస్సు చేసేసరికి ఆ స్వామి ఆయన్ని అనుగ్రహించి నీకు సంతానం కలుగుతుంది అని చెప్పారు. సంతానం కలుగుతుందని చెప్పగానే ఆయన ఏం చెప్పారు, ఆ సగర చక్రవర్తికి 2 భార్యలు, కేశిని, సుమతి. నీకు సంతానం కలుగుతుంది. ఒక భార్యకి వంశకరుడైనటువంటి కుమారుడు కలుగుతాడు. వంశకరుడు అంటే అతని వల్ల మళ్ళీ వంశం వృద్ధి చెందుతుంది, అతన్ని వంశకరుడు అంటారు. ఇంకొక భార్యకి చాలా మంది సంతానం, 60,000 సంతానం కలుగుతుంది అని ఆ యొక్క మహర్షి అనుగ్రహించాడు. మహర్షి అనుగ్రహించగానే ఆ సగర చక్రవర్తి చాలా ఆనందపడిపోయాడు. ఎవరైనా కోరుకునేదేంటి, పుత్రుడు కావాలని కోరుకుంటాడు. పుత్రుడు కావాలని ఎందుకు కోరుకుంటాడు, మనం తెలుసుకుంటోంది గంగావతరణం గురించి కాబట్టి పుత్రుడు కావాలని కోరుకునేది ఎందుకు, ఏదో ఉద్ధరించేస్తాడని కాదు, ఇంటి పేరు నిలుపుతాడని కాదు. ఎందుకు కోరుకుంటాడంటే మనకి సనాతన ధర్మంలో బిడ్డ పుట్టినప్పుడు ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడో తండ్రి, ఆ తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఉత్తర క్రియలు చెయ్యటానికి కొడుకు కూడా అంతే బాధ్యతగా ముందుకు రాలా. ఇవన్నీ నేను నమ్మనండి, ఇది సనాతన ధర్మం అంటారే కానీ ఇవన్నీ జరుగుతాయా అని కొడుకు అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ఎంతో శ్రద్ధగా అగ్నిహోత్రాన్ని ఆరాధన చేశాడు మా నాన్నగారు. కాబట్టి ఇప్పుడు ఆయన తన తల్లి చాలించాడు. కాబట్టి నేను నీకే హవిస్సుగా ఇస్తున్నాన్ని అగ్నిహోత్రుణ్ణి వేడుకుంటూ కొడుకు ఏం చేస్తాడు, తండ్రి శరీరాన్ని సమంతకంగా అగ్నిలో వేసేస్తాడు. ఇప్పటి వరకు హవిస్సు అంటే ఏంటి, అగ్నిహోత్రుణ్ణి ఆవాహన చేసి మనం ఏం చేస్తాము, హవిస్సు అంటే ఆవు నెయ్యిని మరియు అలాగే చెరకు అంటే పరమాన్నాన్ని వండి అలా హోమగుండంలో వేస్తూ ఉంటాము. అలా వేస్తూ ఉంటాడు. మా నాన్నగారు ఇప్పటి వరకు అగ్నిహోత్రుణ్ణి ఆరాధించారు. అలాంటి నాన్నగారు ఇప్పుడు తనువు చాలించారు. కాబట్టి అగ్నిహోత్రుడికి నమస్కరించి మంత్రయుక్తంగా కుమారుడు ఏం చేస్తాడు, నేనే నీకు మా తండ్రి గారిని హవిస్సుగా ఇస్తున్నాను, ఆయన్ని ఖాళీ కాలకుండా ఉండకుండా చక్కగా శరీరం అంతా కూడా కాలిపోయేటట్టుగా అనుగ్రహించు అని కుమారుడు అలా చేస్తాడు. అందుకని కుమారుడు కావాలి అని కోరుకునేది. అంతేకాని ఇప్పుడు ఉన్నటువంటి కొడుకులు 3 రోజులు చనిపోయినటువంటి తండ్రి శరీరాన్ని అలాగే పెట్టేటటువంటి కొడుకులు వస్తే, లేకపోతే తండ్రి శరీరాన్ని చనిపోయినటువంటి శరీరాన్ని అక్కడే పెట్టుకొని ఎవరు ఉత్తర క్రియలు చేయాలి, ఎవరు దానికి డబ్బు పెట్టాలి అని కొట్టుకునేటటువంటి మహానుభావులైనటువంటి కొడుకులుంటే ఇక వారి గురించి మనం మాట్లాడుకోకర్లేదు. ఎందుకంటే కొడుకు కావాలనుకునేది ఉత్తర క్రియలు చేయటం కోసం. మరి అలా కొడుకు చేయాలని కోరుకుంటాడు. పైగా రాజ్యాన్ని మళ్ళీ వాళ్ళు పరిపాలించాలన్నా కొడుకుంటేనే కదా. అందుకని ఆ సగర చక్రవర్తి అంత తపన పడి అంత తపస్సు చేసి పుత్రులు కావాలనుకున్నారు. మరి 2 భార్యలు ఉన్నారు. సరే మహర్షి అనుగ్రహించాడు కదా అని సగర చక్రవర్తి వెళ్ళిపోతూ ఉంటే 2 భార్యలు అనుకుంటున్నారు, ఎవరికి ఒక కొడుకు పుడతాడు, ఎవరికి 60,000 మందికి కొడుకులు పుడతారు. మరి ఇది కూడా ప్రశ్నే కదా. అందుకని ఎవరికి ఎంతమంది కొడుకులు పుట్టాలి అన్నది కూడా పెద్ద ప్రశ్న అయిపోయింది. మళ్ళీ తిరిగి ఏం చేశాడు, వీళ్ళిద్దరి మధ్య నేను మాట్లాడటం కంటే మహర్షి చేత చెప్పేస్తేనే నేమని ఆయన ఏం చేశాడు, వెంటనే మళ్ళీ మహర్షి దగ్గరికి వచ్చాడు. మహర్షి దగ్గరికి వచ్చి ఎవరికి ఎంతమంది కొడుకులు పుడతారు, ఎవరికి ఒక కొడుకు పుడతాడు, ఎవరికి 60,000 మంది కొడుకులు పుడతారు అని అడిగగానే మహర్షి అప్పుడు ఒక కొడుకు కేశునికి పుడతాడు, 60,000 మంది కొడుకులు సుమతికి పుడతాడు. ఈ సుమతి గరుత్మంతుడి యొక్క చెల్లెలు. 60,000 మంది పుడతారంటే సరే చాలా ఆనందంగా చక్కగా నా కోరిక నెరవేరిందని ఆ సగర చక్రవర్తి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఒకానొక శుభ సమయమున అసమంజసుడు ఒక కొడుకు కేశికి పుట్టాడు. సుమతికి 60,000 మంది చిన్న చిన్న పిండాల్లాగా పుట్టి వాటిని దాగులు ఏం చేశారు, చక్కగా నీటి కుండల్లో భద్రపరిచి 60,000 మందిని పెంచారు. మరి ఆ 60,000 మందికి కూడా అసలు పేర్లు పెట్టడం సాధ్యమయ్యేటటువంటి పని కాదు. పైగా 60,000 మందిని గుర్తుంచుకోవడం కూడా కష్టమే కదా. అందుకని సగర చక్రవర్తి యొక్క కుమారుడు కాబట్టి వారందరినీ కూడా సగరులని పిలిచేవారు. ఆ సగరులందరూ కూడా మహోత్సాహవంతులు. మహోత్సాహం అంటే దీంతో ఉద్ధతితో కూడుకున్నటువంటి మహోత్సాహం. ఉత్సాహం ఉండటంలో తప్పులేదు, కానీ అత్యుత్సాహం కూడా ఒక్కొక్కసారి చాలా ప్రమాదాలకి కారణమవుతుంది. ఎందుకంటే ఈ అత్యుత్సాహం ఉన్నటువంటి వాళ్ళు ఏంటి, అసలు జరిగేటటువంటి పరిమాణం గురించి ఆలోచించరు. అలా
అత్యుత్సాహంతో ఉండేసరికి ఎన్నో సందర్భాలలో తండ్రి మందలింప చూశాడు. కానీ 60,000 మందిని నిగ్రహించటం సాధ్యమయ్యేటటువంటి పనినా, పైగా నీ వరం ఇవ్వటం కూడా అత్యుత్సాహవంతులైనటువంటి 60,000 మంది పుడతారని అనుగ్రహించాడు కదా. కాబట్టి ఇలా కొంతకాలం జరిగిపోయిన తర్వాత ఈ అసమంజసుడు ఏం చేసేవాడు, ఒక్క కొడుకున్నటువంటి వాడు అక్కడ రాజ్యంలో ఉన్నటువంటి పిల్లలందరినీ పిలిచి మనం చక్కగా నదీ తీరానికి వెళ్ళి ఆడుకుందాం రండి అని వాళ్ళందరినీ కూడా నదీ తీరానికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ఏం చేసేవాడు, ఆ నదిలో తోసేసి వాళ్ళు మునిగిపోతూ ఉంటే ఈ అబ్బాయి నది ఒడ్డులో నుంచుని ఆనందిస్తూ చప్పట్లు కొడుతూ ఉండేవాడు. ఈ అసమంజసుడు ఇలా చేస్తున్నటువంటి విషయం మరి రాజుగారికి తెలియదు, సగర చక్రవర్తికి. ఇలా ప్రవర్తిస్తూ ఉంటే కొంతకాలానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విసిగిపోయారు. ఎవరికైనా పిల్లలంటే చాలా ప్రేమ ఉంటుంది కదా. రాజు బిడ్డ అయ్యుండొచ్చు, సైనికుడి బిడ్డడయ్యుండొచ్చు, ఎవరైనా వాళ్ళ కళ్ళ ముందు పిల్లవల చనిపోతుంటే ఎవరు చూసి తట్టుకోలేరు. వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, సగర చక్రవర్తికి అయ్యో అసమంజసుడు ఇలా చేస్తున్నాడు అని సగర చక్రవర్తికి చెప్పగానే వెంటనే ఆయన ఉపేక్షించలేదు. నా కొడుకే కదా చేసింది, నా కొడుకు మతిస్థిమితం లేక చేశాడంటే ఇప్పుడు మనం చూడండి, గొప్పవాళ్ళు లేకపోతే ఏ మంత్రుల పిల్లలు తప్పు చేశారనుకోండి, దాన్ని ఏదో ఒక రకంగా సమర్థిస్తూ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకుని వెంటనే బెయిల్ వచ్చేస్తుంది, వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినప్పటికీ కూడా. కానీ వాళ్ళు ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వాళ్ళు. అలాంటి రాజుల పాలనలో మన దేశం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా సత్యము ధర్మము అన్నవి ఒక పాదంలో అయినా ఉన్నాయి. ఆయన వెంటనే కొడుకు అని కూడా ఉపేక్షించకుండా వెంటనే దేశ బహిష్కరణ శిక్ష విధించారు. నువ్వు చేసినటువంటి తప్పు చిన్నాచితగా తప్పు కాదు, చాలా పెద్ద తప్పు చేశావు, కాబట్టి నీకు వెంటనే దేశ బహిష్కారం విధిస్తున్నాన్ని దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. అప్పటికే ఆ అసమంజసుడికి వివాహమైంది అంశునంతుడు అనేటటువంటి కుమారుడు కలిగాడు. ఈ అంశునంతుడు మరి మనవల్ని తన దగ్గరే అట్టే పెట్టుకుని ఎంతో ప్రేమగా పెంచుతూ ఉన్నాడు. ఈ సగర చక్రవర్తులందరూ కూడా చక్కగా పెరుగుతూ ఉన్నారు. ఒకానొక సమయంలో ఈ సగర చక్రవర్తికి యజ్ఞం చెయ్యాలన్నటువంటి ఆలోచన వచ్చింది. అది కూడా ఎలాంటి యాగము, అశ్వమేధ యాగం చెయ్యాలి అన్నటువంటి ఆలోచన కలిగింది. ఈ అశ్వమేధ యాగాన్ని దశరథ మహారాజు గారు కూడా చేశారు. దశరథ మహారాజు గారు అశ్వమేధ యాగం చేసిన తర్వాతే రామచంద్రమూర్తిని, లక్ష్మణ స్వామిని, భరత శత్రుఘ్నుల్ని పొందారు. కాబట్టి ఆయన కూడా అశ్వమేధ యాగం చెయ్యాలి అని తలంపు కలగగానే ఆయన యజ్ఞ దీక్ష స్వీకరించారు. సామాన్యంగా యజ్ఞము అంటే మాటలు కాదు, యజ్ఞవాటిక అంటే మాటలు కాదు. అవి ఆ పదాలను మనం ఒక్కసారి ఉచ్చరించినప్పటికీ కూడా మనలో ఎంతో పవిత్రత చేకూరుతుంది. ఎందుకంటే ఒక యజ్ఞం చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, అగ్నిహోత్రుణ్ణి మనం మంత్రయుక్తంగా పిలుస్తూ ఉంటాము. అగ్నిహోత్రుడు ఎలాంటి ఆహారాన్ని స్వీకరిస్తాడు, స్వాహాకారంతో ఇచ్చేటటువంటి నేతి అన్నాన్ని ఆయన స్వీకరిస్తాడు. మనం మంత్రయుక్తంగా యజ్ఞశాలలో యాగం చేస్తూ దేవతలందరికీ కూడా స్వాహాకారంతో మనము ఒక్కొక్క దేవతని పిలుస్తాము. పిలుస్తూ స్వాహాకారంతో వాళ్ళని హవిస్సు తీసుకెళ్ళమని చెప్తూ ఉంటే అగ్నిహోత్రుడి యొక్క ఒక భాగ్య అయినటువంటి స్వాహాదేవి దేవతలకి ఇచ్చినటువంటి ఈ హవిస్సుని తీసుకెళ్లి దేవతలకు అందచేస్తుంది. స్వాహాదేవిను దేవతలకు అందచేస్తుంది. స్వధాదేవి స్వధాకారంతో ఇచ్చేది పితృదేవతలకు అందుతుంది. కాబట్టి పితృదేవతలకి స్వధాదేవి ఇద్దరు భార్యలు అగ్నిహోత్రుడికి, స్వాహాదేవేమో దేవతలకు అందజేస్తుంది, స్వధాదేవేమో పితృదేవతలకు అందజేస్తుంది. ఎందుకంటే పితృదేవతలకి మనం హవిస్సు ఇవ్వటం కూడా చాలా ప్రధానం. పితృదేవతల యొక్క ఆగ్రహానికి కనుక గురి అయితే ఆ వంశం నిలబడదు. వంశం యొక్క వృద్ధి అంతా కూడా పితృదేవతల అనుగ్రహం, దేవతల యొక్క అనుగ్రహం మీదే ఆధారపడి ఉంటుంది. ఇలా స్వాహాదేవి స్వధాదేవి ఇద్దరూ కూడా అగ్నిహోత్రుడికి ఇల్లాళ్ళుగా ఉండి వాళ్ళు ఎప్పుడూ కూడా ఇటు పితృదేవతల్ని దేవతల్ని తృప్తిపరుస్తూ ఉంటారు. మరి ఇలా ఈయన సగర చక్రవర్తి ఈ అశ్వమేధ యాగం చెయ్యాలి అన్నటువంటి తలంపుతోటి